Atma Namaste. Possible miracles. To remove stress energy accumulated through the years may take time, but this will greatly improve the physical condition. మనము ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న ఈ స్ట్రెస్ ఎనర్జీని తీసేయడానికి కొంత సమయం పడుతుంది కూడా. అయితే కానీ తీస్తూ ఉంటే మాత్రం మన ఫిజికల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఆరోగ్యం బాగుపడాలి అంటే మొత్తం స్ట్రెస్ ఎనర్జీ అంతా తీస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని కాదు. తీస్తూ ఉంటే కొద్ది కొద్దిగా తరుగుతూ ఉన్నా సరే ఫిజికల్ కండిషన్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. The energy centers or chakras are like power stations. They generate energy for different areas and organs of the body. చక్రాలు శక్తి కేంద్రాలు లాంటివి. అవి శరీరంలోని డిఫరెంట్ పార్ట్స్, ఆర్గన్స్, అవయవాలు, వివిధ శరీర భాగాల కోసం కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, జనరేట్ చేస్తూ ఉంటాయి. Chakras are like pets. They have a consciousness of their own. The chakras must be controlled. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే చక్రాలు పెట్స్ లాంటివి, వాటికి స్వంత చైతన్యం ఉంటుంది. అయితే చక్రాలని మన నియంత్రణలో పెట్టుకోగలిగి ఉండాలి. అంటే ఎందుకు చక్రాలు గొప్పవి, వాటికి ఎనర్జీ అవన్నీ తెలుసు, కరెక్టే. ఉదాహరణకి సోలార్ ప్లెక్సస్ చక్రాలు మనకి నెగిటివ్ ఎమోషన్స్, కోపము, చిరాకు ఇలాంటివి ఎక్కువైపోయాయి అనుకోండి, అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి. వాటి కంట్రోల్లో మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఏదో చిరాకు వచ్చింది, మనం ఫ్లేరప్ అయిపోయి అరిచేస్తాము, లేకపోతే దుఃఖం వచ్చింది, బాధపడిపోతూ ఉంటాము. అలా కాకుండా వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే చక్రాల్లోని అనవసరమైన ఎనర్జీస్ అవి మనల్ని కంట్రోల్ చేయకుండా కాపాడుకోగలుగుతాము. The Kabbalistic tradition mentions about 10 Sephiroth, which are 10 energy centers plus one hidden center. The Upanishads mention about a city with 11 gates. These correspond to the 11 major chakras system. The chakras are gates or energy centers through which pranic energy goes in and out. కబ్బాలిస్టిక్ సంప్రదాయం ప్రకారము 10 చక్రాలు ఉన్నాయి. 10 చక్రాలు, ఒకటి రహస్యమైన చక్రము. సో మొత్తం 11 ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల్లో కూడా 11 ద్వారాలు కలిగిన నగరం గురించి చెప్తారు. ఈ 11 ద్వారాలు 11 చక్రాలు. ఈ చక్రాలు ఎనర్జీ లోపలికి బయటకి వెళ్ళి రావడానికి ఉపయోగపడే ద్వారాలు. According to stories, Lord Krishna's wives and gopis bore 11 children, 10 boys and 1 girl. This is a major reference to the 11 major chakras. The 1 girl symbolizes the basic chakra with the sleeping kundalini. The kundalini is symbolized as sleeping beauty or sleeping princess in Western tradition. పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు తన భార్యలతో లేదా శ్రీకృష్ణుని భార్యలు, గోపికలు మొత్తం కలిసి 11 మంది పిల్లల్ని కన్నారు. 11 మంది పిల్లల్లో 10 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి పుట్టారు అని చెప్తారు. ఈ 11 నిజానికి 11 చక్రాలని సూచిస్తోంది. 1 అమ్మాయి బేసిక్ చక్ర, కుండలిని శక్తి ఉండే మూలాధార చక్రానికి ప్రతీక. ఈ కుండలిని శక్తిని వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ కథలలో స్లీపింగ్ బ్యూటీగా చెప్తూ ఉంటారు వాళ్ళ కథల్లో. నిజానికి స్లీపింగ్ బ్యూటీ అంటే ఈ నిద్రిస్తున్న కుండలిని శక్తికి ప్రతీక. ప్రాణిక్ హీలింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ. For physical life to exist, it must have life energy or prana. Life energy is essential to physical life. It is also necessary for the existence of more subtle life forms. This life energy has also been called by various names: Pneuma, Ruh, Chi, Manna, and many others.
Rapid healing is brought about by increasing the life energy or pranic energy level of the affected part or the whole body. ఇవన్నీ మనం బేసిక్లో నేర్చుకున్నవే. ఇవన్నీ మళ్ళీ ఈ పుస్తకంలో మాస్టర్ గారు కొద్దిగా టచ్ చేశారు.